జరంతా లాల్ జరంతా జరంతా మన వీడియోలో కూడా జరంతా చూడుర్రోల్లా ఇంతకు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచా స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. ఇంతకి ఇయ్యాల ముస్ట్ ఏంటంటే ఇయ్యాల మేమందరం కలిసి లక్నవరం రామప్పకి అయితే వెళ్తున్నాము. నేను అప్పుడెప్పుడో చిన్నగా ఉన్నప్పుడు పోయినా మళ్ళీ ఇప్పుడు పోతానన్నమాట. వ్లాగ్ అయితే క్రేజీగా ఉంటది, ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్లో మా చెల్లి ఉన్నదంటే చాలు సాంగ్స్ మంచిగా ఫుల్ సౌండ్ పెట్టిద్ది. ఆ సాంగ్స్ వింటే నా కాలు చేతులు అస్సలు ఆగాయి అనమాట. నార్మల్ గా వ్లాగ్ చేసి వదిలిపెట్టి మరీ డాన్స్ ఎత్తున్నా. తెలుసు కదా నాకు డాన్స్ అంటే పిచ్చి అని. అవును మీకు చెప్పడం మర్చిపోయినా కదా, మేము ఎట్లా పోతానం తెలుసా? రామప్ప లక్నవరం బండ్ల మీద పోతాము, అది కూడా మా ఎన్ఫీల్డ్ బండి మీద అండ్ మా తమ్ముడు ఎన్ఫీల్డ్ బండి మీద. ఈ రోజు అయితే లాంగ్ డ్రైవ్ అనమాట. ఆఫ్టర్ లాంగ్ టైం ఇక్కడైతే లక్నవరం రామప్ప వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాం అనమాట. ఇంకా మా భగత్ బాబు అయితే ఆబ్వియస్లీ ఎప్పటిలాగే మేము లేచే లోపే అన్ని వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి అయితే పెట్టేసిండు. నార్మల్ గా లక్నవరం కై ఉంటే మాత్రం ఇల్లు క్లీనింగ్ చేసే వాళ్ళం కాదు, రామప్పకి వెళ్తున్నాం కదా, సో అక్కడ శివుడి దర్శనం చేసుకోవాలి కాబట్టి ఇంక ఇల్లు క్లీనింగ్ అయితే మా భగత్ బాబు చేసేసిండు. తెలిసిందే కదా మా చెల్లె గురించి నా గురించి. ఒక్క డ్రెస్ వేసుకొని దాంతో అస్సలు సాటిస్ఫై కాము. ఇది మంచలేదు అది మంచలేదు, ఎన్ని డ్రెస్సులు ఉన్నా కూడా డ్రెస్సులే లేవన్న డైలాగ్ కొట్టని మాత్రం మా డే స్టార్టే కాదు. నేను మా ఆయన అయితే మ్యాచింగ్ షూ వేస్తాను. మ్యాచింగ్ అనకంటే సేమ్ షూ కాకపోతే సైజులు వేరు అంతే అనమాట. ఆ షూ అనొచ్చు. నేను కొనుక్కున్న షూలు సేమ్ అలాంటి షూలే నన్ను చూసి మా ఆయన కొనుక్కున్నాడు బాగున్నాయి అని. అప్పుడైతే ఒక కండిషన్ పెట్టిండు అనమాట, 9 దాటిందంటే నేను రాను, మనం పోడు బంధు, బయలుదేరాలంటే 9 బిలోనే బయలుదేరాలని కండిషన్ అయితే పెట్టిండు. మనం ఎప్పుడు టైం కి బయలుదేరుతాం చెప్పండి. వాళ్ళదేమున్నది చెప్పుల్లే ఒక ప్యాంట్ వేసి టీ షర్ట్ వేసినామంటే ఖతం అయిపోతుంది. అదే అమ్మాయిలకి ఎంత రెడీ అవ్వాల్సింది ఉంటది చెప్పు. వాళ్ళు అట్లనే అంటారు, మనం చేసేది మనం చేస్తూనే ఉండాలి, వాళ్ళు అనేది వాళ్ళు అంటనే ఉంటారు. చెప్పాలంటే మా చెల్లె గాని నేను గాని అసలు రెడీగాము. మా పిన్ని గాని మా అమ్మమ్మ గాని అంటారు అనమాట మమ్మల్ని, ఎక్కడెనకట ముసలోళ్ళే బాబు లెమ్మంటే లేరు, స్నానం చేయంటే చేయరు అనేసి, రెడీ గమ్మంటే రెడీ గారు అనేసి అంటారు. రెడీ కాకుండా అంత టైం ఎందుకు తీసుకుంటామంటే మస్తు లేజీ. నేను మా చెల్లె ఇద్దరమే లేజీ అనమాట. లేజీనెస్ వల్ల మాకు లేట్ అవుతుంది. ఇంకా ఇంట్లోనైతే సేమియా వేసుకొని తిన్నాము. మా చెల్లెకైతే సేమియా అంటే ఇష్టం అనమాట. వాళ్ళ కోసం సేమియా వేసిన నేను మా ఆయన అయితే జావా తిన్నాము. మా మహాగాడికి అయితే పాలలో అటుకులేసి తినిపించి ఇంకా మా మహాగాడు 3 కవర్ చేసేసి. ఎందుకో తెలియదు కదా, ఎక్కడికైనా బయటికి వెళ్తున్నామన్నా గానీ లేకపోతే జర్నీలో ఉన్నామన్నా గానీ కంపల్సరీ స్నాక్స్ గా ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది కదా. అందుకే మేమైతే సూపర్ మార్కెట్ లకి వెళ్ళి కొన్ని స్నాక్స్ అయితే, కొన్ని కాదు ఒక బ్యాగ్ నిండా స్నాక్స్ అయితే నింపేసుకున్నాము. మనం అయితే రామప్ప లక్నవరం వెళ్లే దారిలోనైతే గట్టమ్మ తల్లి ఉంటది కదా, ఇంక ఇక్కడనైతే గట్టమ్మ తల్లి దర్శనం అయితే చేసేసుకున్నాము. నాకైతే చాలా ఇష్టం సమ్మక్క సారలమ్మ తల్లి అంటే, తెలంగాణలో చాలా ఫేమస్. దారిగుంటే ఎవరు పోయినా గానీ కంపల్సరీ ఆగి గట్టమ్మ తల్లి దగ్గర ఆగి దర్శనం చేసుకుని వెళ్తారు. ఇక్కడ సమ్మక్క సారలమ్మ గద్దలు ఉండే అనమాట, దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి కదులుతారు. ఇక్కడ ఇద్దరు ముసలోళ్ళు కొట్టుకుంటారనమాట, అంటే లేడీస్ అనమాట. ఒకరు జుట్టు ఒకరు పట్టుకొని చాలా సేపు ఒర్రుకొని చాలా సేపు కొట్టుకున్నారు అనమాట. వాళ్ళంతా చేస్తున్నా కూడా ఎవ్వరు ఆపలేదు. లాస్ట్ కి పోయి మా తమ్ముడే ఆపిండు. వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారంటే ఒకరికి పోటీకి ఇంకొకరు వస్తాలట, గట్లున్నది అనమాట. పోటీకి అమ్ముకున్నా కూడా కొట్టుకునేదాకా పోతాళ్ళు. నిజంగా కాసేపు అయితే ఘోరంగా భయం వేసింది. ఇంకా నేను మా చెల్లి ఇద్దరు ఉండుంటే మాత్రం ఇంకా ఘోరంగా భయపడే వాళ్ళం. మా వాళ్ళు ఉన్నారు కాబట్టి దక్కిపోయింది. చెప్పులు తీసుకొని కొట్టుకుంటారు, ఒకరి చుట్టూ ఒకరు వీక్కొని కొట్టుకుంటారు. అసలు మీరు క్లియర్ గా నేను వాయిస్ ఓవర్ ఇయ్యను, మీకు కూడా వాళ్ళ మాటలు వినబడతా ఉంటాయి వీడియోలో. గట్టమ్మ తల్లి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము వెళ్తున్నప్పుడు కూడా మేడారం జాతర అయితే రన్ అవుతుంది, కానీ చిన్న మేడారం జాతర అనేసి అంటారు. 2 years కి ఒకసారి చేస్తారనమాట. నెక్స్ట్ ఇయర్ అయితే చాలా బాగా అవుతుంది, అంటే ఫుల్ మంది వెళ్తారు అనమాట. ఈ ఇయర్ కొంచెం తక్కువే వెళ్తారు. అయితే మా మహాగాన్ని అయితే మా చెల్లి రెడీ చేసింది. మా చెల్లి ఏం చేసింది, ఫుల్ టైట్ గా ఉన్న ప్యాంట్ వేసింది. దాని మీద మహాగాడికి బండి మీద కూర్చోవడం మస్తు కష్టం అవుతుంది, అస్సలు ఫ్రీగా లేకుంటుండే. ఉండడం వల్ల పాపం తను మస్తు ఇబ్బంది పడుతుంది. అందుకే ఒక పాయింట్ కొందాం అనేసి ఇంకా షాప్ తిరుగుతున్నాం. మేము పోయిందేమో పొద్దున. ఆ రోజు
మళ్ళీ సండే అనమాట. ఇంక అప్పుడప్పుడే షాపులు ఓపెన్ చేస్తారు. ఆగింది ములుగులో అనమాట. ఇంకా ములుగు దారితే అసలు ఎక్కడ ఏం దొరికాయి మనకి. అటు సైడ్ షాపులు ఉండే తక్కువనే మనమైతే ఎత్తుక్కోవాలి. ఇక తనకు సెట్ అయ్యే పాయింట్లు ఏం దొరకకపోతే ఇక ఎట్లాగో తర్వాత కూడా యూజ్ అయ్యేటట్టుగానే ఇంకా నైట్ షూట్స్ అయితే తీసుకున్నాం అనమాట. తనకు కూడా ఫ్రీగా ఉంటది కదా అనేసి. తమ్ముడు బైక్ మీద తమ్ముడు చెల్లి వచ్చిళ్ళు, మా బైక్ మీద మేము వచ్చినాం అనమాట. ఇంకా మా తమ్ముడు అయితే మామూలు స్పీడ్ గా ఓడు, మా చెల్లెని గాల్లో తీసుకొచ్చినట్టున్నాడు. పాపం తన హెయిర్ అంతా ఆగమాగం అయిపోయింది. దానికైతే రామప్పకైతే వచ్చేసినాము. ఇట్లా స్కూల్ పిల్లలు వెళ్తున్నారు చూడండి. ఆ ఏజ్ లో ఉన్నప్పుడు నేను మా స్కూల్ నుంచి రామప్పకి అయితే వచ్చినా, మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. రామప్పకి వస్తే మైండ్ మస్తు పీస్ఫుల్ గా అనిపిస్తుంది కదా. రామప్ప చెరువులో ఒక స్పెషాలిటీ ఉంటది, అదేంటో మీకు ఎవరికైనా తెలుసుంటేనైతే కామెంట్ చేయండి. నేను మా తమ్ముడిని, మా ఆయనని, మా చెల్లెని అడిగిన, ఎవ్వరు చెప్పలే. ఇక గెస్ చేయడం ఎందుకు గానీ నేనే చెప్తా గుర్రుల్లా. అదేంటంటే ఏం లేదు, రామప్ప చెరువులో మనము ఇటుక పెట్టేసినాం అనుకో తేలిద్ది, మునగదు. గదే స్పెషాలిటీ అనమాట. ఇది కూడా నాకు ఎట్లా తెలుసు అంటే, చిన్నగా ఉన్నప్పుడు మేము టూర్కి వచ్చినాం కదా, అప్పుడు మా సార్ ఎక్స్ప్లెయిన్ చేసిండు అనమాట, సోషల్ సార్. ఇట్లా ఇది వేస్తే మునగదు, వేరే చెరువులు వేస్తే మునిగిద్ది అని అట్లా చెప్పిండు అనమాట. ఇంక అప్పటిది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. పోయినాక నేను 3rd స్టాండర్డ్ లో 4th స్టాండర్డ్ లో పోయినా, అప్పటిది నాకు ఇప్పుడు గుర్తొచ్చిందంటే నిజంగా నేను గ్రేట్ కదుల్లా. మేము వెళ్ళింది అయితే సండే రోజు, అందుకే రష్ అయితే చాలానే ఉన్నారనమాట. అంటే టూరిస్ట్ ప్లేస్ కదా, చాలా మంది ఏంటంటే స్కూల్లో నుంచి పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళ సార్లు వాళ్ళకి కట్టడం గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు రామప్పలో. నిజంగా ఉల్లా మీకు ఎప్పుడైనా అనిపించిందా లేదా కామెంట్ చేయండి. నాకైతే అనిపిస్తుంది, ఇంత బాగా అసలు ఎట్లా కట్టగలిగిల్లు అనేసి అనిపిస్తుంది. ఈ కట్టడం మన తెలంగాణలో, మళ్ళీ మన వరంగల్లో మాత్రమే ఉంటది కదా ఇట్లాంటి కట్టడాలు. ఎందుకంటే కాకతీయులు, రుద్రమదేవి ఏలిన వరంగల్ కదా, మనది ఓరుగల్ కదా, అందుకే మన దగ్గర మాత్రమే ఇట్లాంటి కట్టడాలు ఉంటాయి. అమ్మో ఏందో పెద్ద పెద్ద స్టడీస్ అన్ని బయటకు వచ్చేస్తా. మనం ఈ మధ్య ఎక్కడన్నా ప్లేస్ కి పోయినాం అనుకోండి, దాన్ని అబ్జర్వ్ చేసి చూడడం కంటే దాని దగ్గర ఫొటోస్ దిగడమే ఎక్కువ అవుతుంది. ఈడ ఫోటో దిగినామా, ఈడ అయిపోయింది, ఇంకొకటికి పోయినామా, ఫోటో దిగినామా, అయిపోయింది, అట్లనే అవుతుంది. కానీ అదేంటి, అది ఎట్లుంది అని క్లియర్ గా చూడడం అయితే ఎవరికి కుదరట్లేదు, ఈవెన్ నాకు కూడా. నిజం చెప్పాలంటే అట్లీస్ట్ నేను చూసుకుంటూ వీడియో తీస్తా, వీడియో తీసి ఆపగా. నేను 30 seconds తీసే వీడియోకే ఓకే వీడియో తీసుకుంటూనే ఉంటావు అని జడ్జ్ చేయకూడదు. ఆ 30 seconds ఒక దగ్గర తీసి స్టాప్ చేసిందంటే నేను దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటా అనమాట. నేను కూడా లైవ్ లో ఎంజాయ్ చేస్తూ మీకు చూపించడానికి వీడియో తీస్తా, మొత్తమే వీడియో తీసుకుంటూ అయితే ఉండ. నేను కాదులా, నేను ఎప్పుడో 3rd స్టాండర్డ్ లో పోయినా, అది నాకు గుర్తుంది కానీ క్లియర్ చూసే అవకాశం ఎట్లాగో నాకు లేదు కదా. అదే నేను ఇప్పుడు ఇట్లా వీడియో షూట్ చేసింది అనుకో, మా మహాగాడు ఇప్పుడు వచ్చింది కదా, తను పెద్దగా అయినాక తన వీడియో హ్యాపీగా తను చూసుకోవచ్చు. ఓహో నేను రామప్పకి వెళ్ళినా, లక్నవరంకి వెళ్ళినా, నేను ఇట్లా ఎంజాయ్ చేసిన చిన్నప్పుడు అని తనకు తెలుస్తుంది కదా. అప్పుడు ఎట్లాగో ఇవన్నీ లేవు, ఈ సోషల్ మీడియా, ఈ వీడియోస్ తీయడం ఇదంతా అప్పుడు ఎట్లాగూ లేదు. అట్లీస్ట్ ఉన్నప్పుడైనా యూటిలైజ్ చేసుకోవాలి కదా. అందుకే నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసింది మెయిన్. నాకు లేని మెమోరీస్ అన్ని నేను అనుభవించని అన్ని మా మహాగాడు అనుభవించాలి, మా మహాగాడికి మంచి మెమోరీస్ ఇవ్వాలి. ఫ్యూచర్ లో తను చూసుకున్నప్పుడు తను హ్యాపీగా ఫీల్ కావాలి. ఇవన్నీ చూసానే తనకంటూ కొన్ని మెమోరీస్ ఉండాలి, తనకే కాదు మాకంటూ ఫ్యూచర్ లో చూసుకోవడానికి కొన్ని మెమోరీస్ ఉండాలనేసి నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాను. మెయిన్ రీజన్ అయితే అదే. చూసారా, ఇదైతే బావి అంటే వెనకట్లో వాళ్ళకి సంబంధించిన బావి. ఒక్కసారి చూడండి ఎంత బాగుందో అసలుకి టెంపుల్ అయితే. మేము మామూలుగా ఫొటోస్ అయితే దిగలేదు. ఇంకా దర్శనం విషయానికి వస్తే మాత్రం బ్రహ్మాండంగా దర్శనం జరిగింది. దేవుడి దగ్గరికి వెళ్ళి అభిషేకం కూడా చేసినాం మేము. అంటే ఈ మధ్య మా భగత్ బాబు ఎక్కడికి వెళ్ళినా కూడా అభిషేకం టికెట్ అయితే తీసుకుంటున్నాడు. అంతకు ముందు అసలుకి ఇంట్రెస్టే ఉండకపోయేది పూజలు ఇవన్నీ అంటే, కానీ ఈ మధ్య చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనమాట. నాకంటే ఎక్కువ అంటే నాకేమంత ఉండదు, కానీ మా ఆయన అయితే ఈ మధ్య చాలా చూపిస్తున్నాడు. ఏడికెళ్ళినా కానీ కంపల్సరీ అర్చన టికెట్, అభిషేకం టికెట్ అయితే తీసుకొని అభిషేకం అయితే కంపల్సరీ ఎత్తున్నాడు. ఎందుకోసం అని అంటే ఇంకా చెప్తాడనమాట, మహా కోసమే ఇంకెవరి కోసమో అనేసి అంటా ఉంటాడు. రామప్పలో అంతా విజిట్ చేయడం కంప్లీట్ అయినాక ఇంకా లక్నవరంకి అయితే వచ్చినాము. ఇంతవరకు అయితే ఇంకా లంచ్ అయితే చేయలేదు. ఇక్కడ లక్నవరంలోనే ఈరోజు లంచ్ చేయబోతున్నాము. పబ్లిక్ అయితే అసలు మామూలుగా లేరు. ఇలా సండే కదా, అసలు మస్తు అంటే మస్తు మంది వచ్చి. నేను అంత చిన్నగా ఉన్నప్పుడు పోయినా కూడా నాకైతే ఇంకా అన్ని గుర్తున్నాయి. అసలుకి ఇక్కడ ఒక డ్యామ్ ఉంటది, ఇక్కడ ఒక డ్యామ్ ఉంటది అని మా వాళ్ళకి ఎంత చెప్పినా కూడా విన్నారు. ఇక్కడేం డ్యామ్ ఉంటది, ఎప్పుడో చిన్నప్పుడు వచ్చింది, నీకు గుర్తుంటదా? అన్ని నువ్వే అనుకొని చెప్తున్నావు. అది పాకలకాడు ఉన్న డ్యామ్ కావచ్చు, నువ్వు లక్నవరం డ్యామ్ అనేసి అంటున్నావు. లక్నవరంలో డ్యామే ఉండదు అన్నాడు. ఇంటికి వచ్చినాక ఇన్స్టాల్ చూపించిన అనమాట. అక్కడ ఇన్స్టాల్ చూపించేదాన్ని, కానీ అక్కడ నెట్ అస్సలు ఉండదు. ఇంటికి వచ్చినాక చూపిస్తే అరే ఇంత మంచి ప్లేస్ మిస్ అయ్యాను మా అచ్చా, అప్పుడే ఎవరైనా కనుక్కొని పోయి ఉంటే బాగుండేది కదా అనేసి అన్నారు. మీరు కూడా గాయస్ పోయినప్పుడు కంపల్సరీ అక్కడ డ్యామ్ ఉంటుంది, దాన్ని విజిట్ అవ్వండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ డ్యాము. మనం లక్నవరం
అంటే లక్నవరం చెరువుని ఎంజాయ్ చేసిన దానికంటే ఎక్కువ డ్యామ్ లో మనం ఎంజాయ్ చేయగలుగుతాం. అంత బాగుంది. మీరు రామప్ప గానీ లక్నవరం గానీ ఎక్స్పెషల్లీ లక్నవరం గానీ వచ్చిర్రు అనుకోండి, కంపల్సరీ ఇంటికాంచే వాటర్ గానీ ఫుడ్ గానీ తీసుకొచ్చుకోండి. ఇక్కడ దొరకడం చాలా కష్టం. దొరుకుతాయి, దొరికినా కూడా కొన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఆ కొన్ని ఐటమ్స్ కి కూడా ఫుల్ కాస్ట్ ఉంటుంది, తిన్న సాటిస్ఫాక్షన్ ఉండదు. చూసిరు కదా, మేమైతే ఆకలి మీద ఉన్నాం కాబట్టి మంచిగా ఒక బౌల్ అయితే లేపేసినాం, 4 బౌల్స్ ఆర్డర్ పెట్టుకొని. కానీ మన వరంగల్లో ఉండేదానికంటే డబల్ రేట్ అయితే ఫుడ్ కి ఇక్కడ అవుతుంది. కానీ మాకు ఆ రేటుకి అక్కడ దొరకడమే ఎక్కువ అనిపించింది. అసలుకి ఒక్క సెకండ్ మిస్ అయితే మాకు ఆ ఫుడ్ కూడా దొరకకపో, లాస్ట్ మాదే అనమాట. ఇంకా ఫుడ్ మాతోటి అయిపోయింది. అంటే మళ్ళీ తెప్పిస్తారేమో కానీ మస్తు టైం పట్టేది. కానీ అప్పటికే 2 or 3 అయింది. మాకైతే ఘోరంగా ఆకలి అవుతుంటుండే. ఫైనల్ అయితే ఫుల్ గా తినేసినాము. ఫుల్ గా తినేసినాకనైతే మస్తు ఎంజాయ్ చేసినాం లక్నవరంలో. అయితే చానే రైడ్స్ కూడా వేసినాము. మేము మా మహావాడు చేసేటి, మా మహావాడు అయితే ఫుల్ గా రైడ్స్ అయితే చేసేసినాము. కానీ ఒక్కొక్కసారి అనిపించింది ఏమున్నదిరా ఇవన్నీ రైడ్స్ మా మొండ్రేశ్వర్ లో పెట్టినా కూడా మా మొండ్రేశ్వర్ కూడా గిట్నే ఉంటది కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏముండదు అనిపించింది. నిజంగా ఉల్లా మా మొండ్రేశ్వర్ కూడా చాలా బాగుంటది. ఎవరైనా ఒకసారి విజిట్ చేయాలంటే విజిట్ కాండి. అబ్బా మస్తు నీకు ఇంత పొట్టున్నట్టు పడుతుంది. గాయ్స్ చూడండి, షర్ట్ వచ్చేసినామా అప్పుడే. అక్కడికి రీచ్ కావాలి మేము. అబ్బాయి వ్యూ చూడు ఎంత బాగుంది. నిజంగా సేఫ్టీ కోసం అవి పెట్టుకోవడేమో కానీ ఒక్కొక్కరు కప్పలు కనబడుతున్నాం బర్రకే. తనకు మెమరీగా ఉండడానికి నేను వీడియోలు చూస్తే మా మహాడు చూసి నో తీయకు అనేసి అంటుంది. చూసిర్రు కదా మేము ఎట్లా ఎంజాయ్ చేసినామో. ఇట్లాంటి మనకు దగ్గరున్న ప్లేసెస్ అయితే తెలంగాణలో అయితే అస్సలు మిస్ కాకండి. ఎప్పుడైనా ఒకసారి విజిట్ కాండి. ఆల్మోస్ట్ అందరు విజిట్ అయ్యే ఉంటారు ఈ ప్లేసెస్ నాకు తెలిసి. ఇంటికి వచ్చేసరికి అంత లేట్ ఏం కాలేదు, నైట్ 7:30 అట్లా అయిందనమాట. మాకు ఇక్కడ నుంచి చాలా దగ్గరే అనిపించింది. మొత్తం రోడ్డు బాగుంది కాబట్టి ఏం ఇబ్బంది అయితే వల్లే. మేమైతే ఇలా ఎంత మంది రామప్ప లక్నవరం వెళ్ళిళ్ళు అన్నది కామెంట్ అయితే చేయండి. మా వ్లాగ్ ఎట్లా అనిపించింది అన్నది కూడా కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అంతే ఈ వీడియో. బాయ్.